ప్లాస్టిక్ డబ్బాలతో ఒక చక్కటి బ్యూటిఫుల్ అయిన ఐడియా అండి. చాలా కలర్‌ఫుల్ గా ఉంటుంది. ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అస్సలైతే మిస్ చేయకండి. ఈ కేవలం డబ్బాలు మాత్రం యూజ్ చేసి ఈ విధంగా మూతలైతే పడేస్తూ ఉంటాం కదండీ! అస్సలైతే పడేయకండి. ఒక వాల్ డెకర్ ఐడియా చూపిస్తాను. ఈ విధంగా ఒక 3 క్యాప్స్ తీసుకున్నానండి. దీనికైతే చూడండి డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ విధంగా అప్లై చేసి కొద్దిసేపు ఆరించుకున్న తర్వాత సెకండ్ టైమ్ కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. అప్పుడు మనకు చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. అండ్ కొన్ని రోజులైతే వస్తుందనమాట. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత చూడండి దీనైతే నేను దగ్గర చేస్తున్నాను. ఈ విధంగా అద్దాల సహాయంతో చుట్టూనైతే ఫెవికాల్ అయితే యాడ్ చేసి ఈ విధంగా అద్దాలైతే సెట్ చేసుకోవాలండి. 3 పీసెస్‌కైతే. ఈ విధంగా టోటల్‌గా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత మిడిల్‌లో అయితే చూడండి ఈ విధంగా నేను వైట్ పెన్ సహాయం డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను సింపుల్‌గా ట్రెడిషనల్‌గా ఈ విధంగా స్వస్తిక్ గుర్తయితే వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే వేరే డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు. మనం ఎక్కువగా ఇలాంటి డెకర్ ఐడియాస్ కూడా తీస్తూ ఉంటాం కదండీ! బయట కొనకుండా మనం ఇంట్లోనే కలర్‌ఫుల్‌గా తయారు చేసుకోవచ్చనమాట. అండ్ ఇంకొక పీస్‌కైతే ఈ విధంగా నేను ఓం గుర్తయితే వేసుకుంటున్నానండి. అండ్ 2 పీసెస్‌కైతే ఈ విధంగా స్వస్తిక్ గుర్తయితే వేసుకుంటున్నాను. 3 పీసెస్‌కి ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి ఆరెంజ్ పెయింట్ సహాయంతో ఈ విధంగా డాట్స్ అయితే సెట్ చేస్తున్నానండి ఇయర్ బడ్‌తో. టోటల్‌గా ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను డార్క్ బ్లూ దారం అయితే ఈ విధంగా కొన్ని వరుసలు తీసుకున్నానండి. సూది దారం ఈ విధంగా తయారు చేసి ఇప్పుడు చూడండి దీనైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి పైకైతే. ఇప్పుడు చూడండి పైనైతే ఈ విధంగా దారంతో ఎక్కించుకున్న తర్వాత అండ్ ఈ విధంగా నేను పల్ సహాయంతో ఈ విధంగా ఒక 3 లేదా 4 పీసెస్ ఈ విధంగా వేసుకుంటున్నానండి. మళ్ళీ వేరొక పీస్ తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. కిందైతే ఈ విధంగా వేసుకున్న తర్వాత సేమ్ రిపీట్ అండి. ఇంకొక పీస్ కూడా ఈ విధంగా మనం తయారు చేసుకోవాలన్నమాట. చక్కగా ఈ విధంగా వెనకాలకైతే వేసుకొని ముడైతే వేసుకోవాలండి రాకుండా ఉండడానికి. అంతే అండి చాలా సింపుల్‌గా ప్లాస్టిక్ డబ్బాలతో ఉన్న మూతల్ని ఈ విధంగా పడేయకుండా కలర్‌ఫుల్ అయిన ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. ఈ విధంగా డబుల్ సైడ్ టేప్ సహాయంతో ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. దీన్ని డోర్స్ మిడిల్‌లో గాని ఇలాంటివి 2 మనం డోర్స్‌కి అటు ఇటు విధంగా సెట్ చేసుకోవచ్చనమాట. ఐడియా మాత్రం చాలా బాగుందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.